నట విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు. ఏ క్యారెక్టర్ అయినా సరే జీవించేస్తారాయన. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. టీడీపీని స్థాపించి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. అంతటి మహానేతకు ఇప్పుడు ఓ గౌరవం దక్కబోతోంది. భాగ్యనగరంలో ఎన్టీఆర్ 100 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది టీడీపీ. నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్టీఆర్ అంటే 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో అభిమానం. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రజాసేవ గురించి ఎప్పటికీ తెలుగు ప్రజలు మరచిపోలేరు. ₹2కే కిలో బియ్యంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలతో చేరువయ్యారాయన. ఇక అన్న అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషల్లో కలిపి దాదాపు 303 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నో పోషించి మెప్పించారు. 1982 మార్చి 29న టీడీపీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 3 దఫాలు 7 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇప్పటికీ తెలంగాణలో కూడా ఎన్టీ రామారావుకు వీరాభిమానులున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్న విషయం తెలియగానే తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఉత్సాహంతో తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. కొంతమంది నాయకులు చంద్రబాబుకు టచ్ లో ఉన్నారు. తెలుగు వారందరూ ఏకం కావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, టీడీపీకి చెందిన కార్యకర్తలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని, ఎన్టీఆర్ చేసిన సేవలకు ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చిందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలో హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తామంటున్నారు టీడీపీ నేత టీడీ జనార్దన్. టీడీపీని స్థాపించిన చోటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారాయన. తెలంగాణ ప్రభుత్వం భూమిచ్చిన తర్వాత విగ్రహావిష్కరణ చేస్తామని, ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అయితే గతంలోనే టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామంటున్నారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకుపోవాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఎన్టీఆర్ చేసిన సేవలకు ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ లో అన్నగారి విగ్రహాన్ని నెలకొల్పుతామంటున్నారాయన. తెలుగువారికి అన్నగారి విగ్రహాన్ని అంకితం చేస్తామన్నారు. ఆయన 100వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చైతన్య యాత్రలు, అసెంబ్లీ ప్రసంగాలు 2 పుస్తకాలుగా ఇచ్చామన్నారు. ఇప్పుడు తారక రామం అనే పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 24న సాయంత్రం విజయవాడలో రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇది నిజంగా నందమూరి అభిమానులకే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు కూడా గుడ్ న్యూస్ అని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక ఇటీవలే అమెరికాలోని అట్లాంటాలోనూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి నారా లోకేష్. ఓవరాల్ గా చూస్తే తెలుగు ప్రజల కోసం పార్టీని స్థాపించి ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ కు ఎంతటి గౌరవం దక్కడం చూసి ఆయన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ఎన్టీఆర్ ను గౌరవించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.